హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఎన్సీఈఆర్టీ అనమాట, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి 173 వేకెన్సీస్ గ్రూప్ ఏబిసికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి ఈ రోజు స్టార్ట్ అవుతున్నది. 27th December 2025 ఇంకా 16 January 2026 వరకు మనకి టైం అయితే ఉందన్నమాట. ఇంకా చూసుకుంటే కనుక ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. దీని యొక్క రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయన్నమాట. దీనికి అజ్మీర్ అంటే రాజస్థాన్, భోపాల్ మధ్యప్రదేశ్, భువనేశ్వర్ ఒరిస్సా, మైసూరు, నెల్లూరు, అలాగే ఇతర చోట్ల కూడా ఉన్నాయన్నమాట. అహ్మదాబాద్, బెంగళూరు, గువాహటి, కోల్కతా దానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ కింద అయితే ఇచ్చారనమాట. మన జాబ్ పోస్టింగ్ కూడాను ఈ యొక్క లొకేషన్స్లో ఉండే అవకాశాలు అయితే మీకు ఉన్నాయన్నమాట. ప్లస్ ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రూప్ ఏబీసీకి మొత్తం మీద చూసుకుని అన్ని కేటగిరీస్లో దాదాపుగా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా కూడా మనకి ఇక్కడ గ్రూప్ సికి సంబంధించి కార్పెంటర్, టచర్, పెయింటర్, లైట్ మ్యాన్, ఫిలిం జాయినర్, అలాగే సీనియర్ లైబ్రరీ అటెండెంట్, ఇంకా లోయర్ డివిజన్ క్లర్క్స్ అనమాట. అలాగే ల్యాబ్ అసిస్టెంట్ సైన్స్కి సంబంధించి, ల్యాబ్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, అలాగే ల్యాబ్ అసిస్టెంట్ హోమ్ సైన్స్, ల్యాబ్ అసిస్టెంట్ జువాలజీ, అలాగే బయాలజీ, అగ్రికల్చర్, ఇంకా సైకాలజీ, ఇంకా కూడా లాంగ్వేజ్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి ల్యాబ్ అసిస్టెంట్స్తో పాటు మనకి ఇక్కడ కంప్యూటర్ సైన్స్, జోగ్రఫీ, అలాగే కెమిస్ట్రీ, ఫిజిక్స్ అలాగే నేను ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ స్టోర్ కీపర్, అలాగే గ్రాఫిక్ అసిస్టెంట్, ఫిల్మ్ అసిస్టెంట్, ఫ్లోర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, స్టోర్ కీపర్, అలాగే ప్రూఫ్ రీడర్ ఇంగ్లీషు, అలాగే సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్, అలాగే టీవీ ప్రొడ్యూసర్ అనమాట, గ్రాఫిక్ అసిస్టెంట్, ఆడియో రేడియో ప్రొడ్యూసర్, టెక్నీషియన్ గ్రేడ్ 1. దాంతోపాటు ఇక్కడ మనకి సెట్ డిజైనర్, స్క్రిప్ట్ రైటర్, ఇంకా కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్, అలాగే కెమెరామ్యాన్, ప్రొఫెషనల్ అసిస్టెంట్, ప్రొడక్షన్ అసిస్టెంట్, స్టోర్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, సీనియర్ అకౌంటెంట్. ప్లస్ దాంతోపాటు గ్రూప్ ఏకి సంబంధించినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషనల్ ఆఫీసర్, బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ ప్రొడక్షన్ ఆఫీసర్, ఇంకా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇలా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా మన పర్మనెంట్ వేకెన్సీస్ ఎన్సీఆర్టీకి సంబంధించి. ప్లస్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి మొదట అయితే రిజిస్టర్ అయితే అవ్వాలి. తర్వాత ఏంటంటే లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ అయితే చేసుకో. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది, దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఇక్కడ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇదైతే మీరు ల్యాప్టాప్లో కానీ లేదంటే కనుక ఆండ్రాయిడ్ డివైజెస్లో కానీ ఐఓఎస్ డివైజెస్లో కానీ ఒక లేటెస్ట్ వెర్షన్స్లో ఎక్కడైనా కానీ మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ పోస్ట్ నేమ్ ఉందన్నమాట. ఇక్కడ అన్ని పోస్టులు అయితే వస్తున్నాయి. సూపరింటెండెంట్ ఇంజనీర్ దగ్గర నుంచి ప్రొడక్షన్ ఆఫీసర్, బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ ప్రొడక్షన్ ఆఫీసర్, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. గ్రూప్ ఏబీసీకి సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే సపోజ్ ఇలా ఆ పోస్ట్ సెలెక్ట్ అయితే చేసుకుంటే పోస్ట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. మీ యొక్క నేమ్ అనమాట 10th క్లాస్ సర్టిఫికెట్లు ఎలాగైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా మీ యొక్క నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేయాలన్నమాట. అక్కడ ఏది ఎంటర్ చేసామో అదే మొబైల్ నెంబర్. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట. స్టార్ మార్క్ లేదు కాబట్టి వదిలేసుకోవచ్చు. ఇంకా కూడా మనకి ఏంటంటే ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలి. జనరేట్ ఓటీపీ అంటే మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ వెరిఫై చేసేసిన తర్వాత ఐ అగ్రీ అన్నది క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత రీవెరిఫై అనే బటన్ ఉంటుంది అనమాట. ఇక్కడ రీవెరిఫై అయితే చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఓటీపీ కోసం మనం యొక్క క్యాప్చా ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి. ఏంటంటే ఇక్కడ మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసేసి వ్యాలిడేట్ చేసుకోవచ్చు. రాలేదంటే కనుక రీసెండ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ రీవెరిఫై అంటే ఇక్కడ ప్రాంప్ట్ వచ్చింది అన్నమాట. ఏంటంటే మీ యొక్క నేమ్, మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇవైతే తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు, తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ ప్రాంప్ట్ వచ్చింది అనమాట. మీ నేమ్ చెక్ చేసుకుని అన్ని ప్రాపర్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి. అలాగే మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకో అది కూడా కరెక్ట్గా ఉంటే, అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే అన్నీ కూడా టిక్ ఆన్ చేసి సబ్మిట్ అనే బటన్ వస్తుంది అనమాట. సబ్మిట్ అయితే చేయాలి. ఇక్కడ ఫస్ట్ అగ్రీ అనాలి. ఫస్ట్ ఇంకొక ప్రాంప్ట్ వచ్చింది అనమాట, ఒక అలర్ట్, ఓకే అనాలి. ఏంటంటే మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అలాట్ అయింది, పాస్వర్డ్తో పాటు మనకు ఒక మెసేజ్ వస్తుంది అనమాట. అంటే మన లాగిన్ పర్పస్ కోసం అనమాట. ఇదైతే క్లోజ్ చేసుకోవచ్చు. లాగిన్ అవ్వకుండా డైరెక్ట్గా అప్లికేషన్లోకి వెళ్ళిపోవడం కోసం ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చారనమాట. ఏంటంటే ఇక్కడ గో టు అప్లికేషన్.
ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట. 4 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే కమ్యూనికేషన్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకొని ఫీజు అయితే పే అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని అది ఆటోమేటిక్గా వస్తాయి. మీ జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట. క్యాలెండర్ అయితే ఇచ్చారు, దీని నుంచి మొదటి డే మంత్ ఇయర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ 16 జనవరి 2026 మీ ఏజ్ అయితే చూపిస్తారు, చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకి ఏజ్ పర్టికులర్స్ కోసం మనకి ఇక్కడ పోస్ట్ పక్కనే ఉందన్నమాట, ఇక్కడ చూసుకోవచ్చు. సపోజ్ మీరు కనుక లోయర్ డివిజన్ క్లర్క్ తీసుకుంటే 27 ఇయర్స్ అనమాట. సో దానికి అదనంగా ఏంటంటే మనకి యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ఓబీసీ ఎన్సీ వాళ్ళు 30 ఇయర్స్, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక 32, ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 37 అలాగనమాట. అన్నీ కూడా ఉంటాయి. మీరు సెలెక్ట్ అయితే దాని ప్రకారం చూసుకోవచ్చు అనమాట. సో నేషనల్ ఇండియన్ సెలెక్ట్ అయితే చేయాలి. కేటగిరీ మీ కేటగిరీ యూఆర్ఆ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి మాత్రమే మీకు ఆ యొక్క రిజర్వేషన్ అనేది ఉంటుంది అనమాట. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా 8 lakhs, అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు కూడా 8 lakhs, అంతకన్నా కనుక తక్కువ ఇన్కమ్, ఫ్యామిలీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా ఎన్సీఎల్ కిందకైతే వస్తారు. నాన్ క్రీమీ లేయర్ అనమాట. సో మీరు అప్లై చేసే ముందు ఏంటంటే మీ కేటగిరీలో ఇక వేకెన్సీస్ ఉన్నాయా లేదా అనేది చెక్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఏంటంటే నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ ఎస్సీ ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్, యూఆర్ ఇలా ఉన్నాయన్నమాట. అన్నీ చూసుకొని ఒకవేళ మీ కేటగిరీలో లేకపోతే యూఆర్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా కూడా చేసుకోవచ్చు. లేదా మీ కేటగిరీలో ఉంటే ఆ కేటగిరీలో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీ కేటగిరీ ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇంకా చూసుకుంటే కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాము, నేషనాలిటీ ఇచ్చాము, కేటగిరీలో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ప్లస్ ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్, మెరిటల్ స్టేటస్ మీరు మ్యారీడ్, అన్మ్యారీడ్, డైవర్స్డ్, విడో, సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా రిలీజియన్, మీ రిలీజియన్ ఏదైతే ఉందో సెలెక్ట్ అయితే చేయాలి. ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా అయితే వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రిఫర్డ్ టెస్ట్ సిటీస్ అనమాట. ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది దీనికి. దాని గురించి ఏంటంటే మనం 3 ఆప్షన్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. బెంగళూరు ఉంది, ఇందాక చెప్పినట్టుగా చెన్నై ఉంది, ఢిల్లీ ఉంది, హైదరాబాద్ కూడా ఉందన్నమాట. హైదరాబాద్ ఉంది, సో విశాఖపట్నం అయితే ఉంది, హైదరాబాద్ ఉంది, విశాఖపట్నం ఉంది. సో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నం ఉంది, తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ ఉంది. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది కాకుండా మీకు దగ్గరగా ఉన్నది ఏదైనా కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్లో ఏంటంటే ఈ వేకెన్సీస్ అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ త్రూ ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్, అలాగే ఇంటర్వ్యూ యాజ్ వెల్ అప్లికబుల్. అంటే అన్నిటికీ ఇంటర్వ్యూ ఉండదు, కొన్నిటికి మాత్రమే ఉంటుంది. గ్రూప్ ఏ పోస్ట్, మిగతా వాటికి ఉత్త ఎగ్జామ్ మాత్రమే పెడతారు. ఇంకా స్కిల్ టెస్ట్ అవసరమైన వాళ్ళకైతే ఉంటుంది, సపోజ్ టైపింగ్ టెస్ట్ అలాంటివి. ఇవేంటంటే పోస్టులు ఎక్కడ కోసం చేస్తున్నారు అనే దానికోసం అయితే ఇక్కడ మనకి యొక్క భోపాల్, అలాగే తర్వాత రీజనల్ ఆఫీసెస్ ఏదైతే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఇంకా కూడాను గుజరాత్, కర్ణాటక, ఒరిస్సా, అలాగే వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఈ యొక్క ఆఫీసెస్ అయితే ఉన్నాయి వీళ్ళకి, ఎన్సీఆర్టీ వాళ్ళకి. వాటి కోసం అయితే వీటిని ఫిలప్ అయితే చేస్తున్నారు. ఇంకా చూసుకుంటే మనకి దానికి సంబంధం లేదనమాట. ఎగ్జామినేషన్ సిటీస్ మాత్రం మనకి హైదరాబాద్ ఇచ్చారు. అలాగే ఇక చూసుకుంటే మనకి విశాఖపట్నం, దాంతోపాటు వేరే కూడా ఉన్నాయన్నమాట. మీరు ఎక్కడైనా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. కానీ పోస్టింగ్ మాత్రం అక్కడెక్కడైతే ఇందాక చెప్పినటువంటి ఆ ఏరియాస్లో మాత్రం ఉంటాయి. ప్లస్ ఇంకా చూసుకుని మీరు పీడబ్ల్యూ క్యాండిడేట్స్ రెండు ఎస్పెక్ట్గా, లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే వస్తే, లేకపోతే నో అనమాట. అలాగే డిపార్ట్మెంటల్ ఎంప్లాయీ ఎవరైనా ఈ యొక్క ఎన్సీఆర్టీలో ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఎస్పెక్ట్గా, లేకపోతే నో అనేది సెలెక్ట్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఇంకా ఈ ఎన్సీఆర్టీ కాకుండా వేరే సెంట్రల్ స్టేట్ కానీ, పిఎస్యూస్లో కానీ, అటానమస్ బాడీస్లో కానీ ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎస్పెక్ట్గా, లేకపోతే నో అనమాట. సో సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. సెకండ్ ట్యాబ్ అనమాట, అడ్రస్ డీటెయిల్స్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ సహా కంప్లీట్ అడ్రస్ ఏదైతే ఉందో మీ దగ్గర ఐడి ప్రూఫ్ అవి ఏవోటి ఉంటాయి కదా, వాటి ప్రకారం అడ్రస్ ప్రూఫ్స్, లేదంటే ఆ యొక్క రెసిడెంట్ ప్రూఫ్ కానీ ఏదో ఒక దాంట్లో ఉన్నటువంటి అడ్రస్ ఆధారంగా మీ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. మీ అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్ అనమాట అన్నీ వస్తున్నాయి. లేదా ఏదైనా ఉంటే అదర్స్, ఇక్కడ మన అదర్స్ తీసుకొని కొత్త డిస్ట్రిక్ట్ నేమ్ ఏదైనా ఉంటే మీరు ఇలాగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఏమైతే ఇది ఎస్ పెట్టేసి సరిపోతుంది, అన్నీ ఫిల్అప్ అయిపోతాయి ఆటోమేటిక్గా. లేదంటే ఇవి కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. బ్యాక్ వెళ్ళచ్చు, అవి ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత అయితే మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు, ఇప్పుడైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అన్నీ కరెక్ట్గా ఉంటే సేవ్ నెక్స్ట్ అయితే మనం చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలి. దానికోసం మీరు ఏంటంటే నోటిఫికేషన్ చూసుకోవాలన్నమాట. కిందకు వచ్చేస్తే మనకి పోస్ట్ వైజ్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. పోస్ట్ వైజ్ చూసుకుంటే ఇక్కడ మనకి సపోజు
నేనైతే లోయర్ డివిజన్ క్లర్క్ సెలెక్ట్ చేసుకున్నాను. దానికైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేదంటే ఈక్వలెంట్ అన్నారు, అంటే పిఎస్యు కొన్ని చోట్ల హెచ్ఎస్యు అంటారు, లేకపోతే 10+2 అంటారు అనమాట. కొన్ని చోట్ల ఏదైనా పర్లేదు, ఇంటర్మీడియట్ దాని ఈక్వలెంట్ ఏదైనా పాస్ అయ్యి ఉండి టైపింగ్ అయితే చేయగలగాలన్నమాట. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ కానీ, లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో కానీ కంప్యూటర్ మీద టైప్ చేయగలిగి ఇంటర్మీడియట్ పాస్ అయితే లోయర్ డివిజన్ క్లర్క్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా ఇక్కడ సీనియర్ లైబ్రరీ అటెండెంట్ అలా ఉందని, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, డిప్లొమా అయితే ఉండాలి, లేదంటే సర్టిఫికేట్ కోర్స్ అయితే చేసి ఉండాలి లైబ్రరీ సైన్స్లో. వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై అయితే ఈ విధంగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలి అంటే, అదే సపోజ్ ఇక పెయింటర్ తీసుకుంటే 10th క్లాస్తో పాటు మీరు కనుక ఐటీఐ చేసి ఉంటే కనుక ఇక పెయింటర్ ట్రేడ్లో ఈ యొక్క పెయింటర్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడా 3 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. దీనికి లైట్ మ్యాన్ కూడా 10th లేదా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. ఇంకా 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లైటింగ్ ఇన్ స్టేజ్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ డిపార్ట్మెంట్స్లో మీకు 3 years ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఈ యొక్క లైట్ మ్యాన్గా మీరు ఇలాగ అప్లై, దీనికి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది ఇలాగనమాట. మీరు ఏ పోస్ట్కి ఆ పోస్ట్కి సంబంధించి మనకి ఇక్కడ అన్నీ ఇచ్చారనమాట. సపోజ్ కార్పెంటర్ తీసుకుని 10th క్లాస్తో పాటు మీరు ఐటీఐ పాస్ అయ్యి ఉండాలి, ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే అవుతుంది అనమాట. సో ఇలా చూసుకుని మీరు అప్లై అయితే చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో దాని ప్రకారం ఏంటంటే మొదటి ఇక్కడ 10th క్లాస్ బోర్డు అనమాట, సిబిఎస్ఈనా స్టేట్ బోర్డు, ఏ బోర్డులో చదువుకున్నారు మీరు, ఇంకా పాసింగ్ మంత్ అండ్ ఇయర్ అనమాట. ఏంటంటే 10th క్లాస్కి సంబంధించి ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ స్కూల్లో చదువుకున్నారు, ఇలాగనమాట ఎంటర్ అయితే చేయాలన్నమాట. అలాగే సబ్జెక్ట్ కాంబినేషన్ జనరలా లేకపోతే 6 subjects ఉంటాయి కదా, ఆ కాంబినేషన్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అలాగే ఏంటంటే ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే సిజిపిఏ సిస్టమ్ అనుకో, మీరు సపోజ్ మీకు ఎంత సిజిపిఏ వచ్చింది, టోటల్ సిజిపిఏ అంత 9.5 10 ఏంటి అనేది వేయాలి. పర్సంటేజ్ అయితే మనమే వేసుకోవాలన్నమాట. ఇక్కడ పర్సంటేజ్ అనేది మనమే వేసుకోవాలి. అంటే 8.5 × 10 9.5 ఏదైతే అనమాట, ఇది ఇంటూ అది వేస్తే వస్తుంది. లేదు ఒకవేళ మీరు పర్సంటేజ్ డైరెక్ట్గా ఉంటే కనుక మీరు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత, పర్సంటేజ్ ఆటోమేటిక్గా అదే వేసుకుంటుంది అనమాట. అలా ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించి మీరు ఏ బోర్డులో చదువుకున్నారో ఇయర్ అండ్ మంత్ అండ్ పాసింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్, సరే కొన్ని ఇయర్ అడిగారు, ఇక్కడ మంత్ అడగలేదన్నమాట. సో సరిపోతుంది. ఏ ఇయర్లో ఇంటర్మీడియట్ చదివితే సరిపోతుంది. ఇంకా కూడా కాలేజీ నేమ్ అనమాట. సో సబ్జెక్ట్స్ కాంబినేషన్ అనమాట, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేకపోతే మీ కామర్స్ ఏంటి అనేది ఇక్కడ మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇందాకట్లాగానే అనమాట సిజిపిఏ సిస్టమ్ అయితే అది ఇక్కడ మీరు ఎంటర్ చేసేస్తే సరిపోతుంది. 10 కాకపోతే 9.5 ఏంటి అనేది వేసేసి పర్సంటేజ్ వేసేస్తే సరిపోతుంది. ప్లస్ ఇక్కడ మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ పోస్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అవసరమైతే కనుక ఇక్కడ ఒక ట్యాబ్ అయితే వస్తుంది అనమాట. ఎక్స్పీరియన్స్ ఎంటర్ చేయాలి. మీరు ఏ ఆర్గనైజేషన్ వర్క్ చేశారు, ఎప్పటి నుంచి ఎంత వర్క్ చేశారు ఏంటి అనేది, ఆ పోస్ట్ నేమ్ అన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నాకు అయితే రాలేదన్నమాట, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు లోయర్ డివిజన్ క్లర్క్స్కి. సో ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ ఒక స్కిల్ టెస్ట్కి సంబంధించినటువంటి టైపింగ్ వచ్చి అడుగుతున్నారు, ఎస్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ బ్యాక్కి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే సేవ్ అండ్ నెక్స్ట్ కూడా మనం ఇక్కడ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ ఇక్కడ ఒక ఐఎన్ ఉందన్నమాట. దాని మీదకి మనం మౌస్ మూవ్ చేస్తే ఒక టూల్ టిప్ అనేది వస్తుంది అనమాట. ఏంటంటే ఇక్కడ మనకి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటిది మనకి మినిమం ఏంటంటే 100 KB ఉండాలి, మ్యాక్సిమం 200 KB మధ్య ఉన్నటువంటి ఆ యొక్క జేపీజీ ఫార్మేట్లో లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే సిగ్నేచర్కి సంబంధించి కూడా మినిమం 80 ఉండాలి, ఆ యొక్క ఫైల్ సైజు మ్యాక్సిమం 150 ఉండాలి, జేపీజీ ఫార్మేట్ అనమాట. దాంతోపాటు ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ సర్టిఫికేట్ తప్పనిసరిగా అందరూ అప్లోడ్ అయితే అందరికీ ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా అందరూ తప్పనిసరిగా అప్లోడ్ అయితే చేయాలి. అలా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, అలాగే కనుక కేటగిరీ సర్టిఫికేట్ అనమాట, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళది, ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించింది వ్యాలిడ్గా యాక్టివ్గా ఉన్నటువంటిది, ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే కానీ ఈ సంవత్సరం తీసుకున్నటువంటి ఓబీసీ లేదంటే మన ఎన్సీఎల్ కానీ లేదంటే ఆ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఫోటో అప్లోడ్ చేయండి, ఏమి క్లిక్ అయితే చేసేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు అనమాట. మనకి డెస్క్టాప్ మీద ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అది, లేదంటే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకుంటే సరిపోతుంది అనమాట. ప్లస్ మనం అప్లోడ్ చేసేటటువంటి ఫైల్స్ ఏంటంటే మనకు కావాల్సినటువంటి సైజుల్లో ఉండవు అనమాట. సో దానికోసం ఏంటంటే
P17 ఇమేజ్ టూల్ అని ఉంటుంది. వేరే చాలా ఉంటాయి, నేనైతే దీంట్లో చేసుకుంటాను అనమాట ఈజీగా. ఇక్కడ ఏంటంటే మనకి ఫైల్ నేమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ ఏంటంటే సపోజ్ మనం చూసుకుంటే ఫోటోగ్రాఫ్ అనేది మినిమం 100 ఉండాలి, తక్కువ ఉంటే తీసుకోదు, ఎక్కువ ఉన్నా తీసుకోదు. కాబట్టి 100 to 200 మధ్య ఉండాలి. కాబట్టి మనం ఏంటంటే ఫైల్ అప్లోడ్ చేసి మనకి ఎంత సైజ్ కావాలి ఇక్కడ పెట్టుకుంటే కొంచెం అటు ఇటుగా, సపోజ్ 200 కావాలి కాబట్టి మ్యాక్సిమం, మినిమం 100 కాబట్టి నేను 150 పెట్టాను మధ్యగా అనమాట. సో ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది అనమాట. ఎలాగైనా పీడిఎఫ్లో మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఫైల్ సైజ్ని. సో ఇక్కడ సేవ్ చేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ఫైల్ అప్లోడ్ చేసేస్తే ఈజీగా చేసుకోవచ్చు. అలాగే సిగ్నేచర్ కూడా అలాగే చేసుకోవచ్చు అనమాట. అంటే మన మినిమం 80 మ్యాక్సిమం 150 కాబట్టి అలా పెట్టుకొని దాన్ని మనం ఈ యొక్క సైజుకి తెచ్చుకొని ఈజీగా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇలా వస్తాయి అన్నీ కూడా. మీరు వ్యూ అని ఉంటుంది అనమాట, వ్యూ చూసుకుంటే కానీ మీకు నెక్స్ట్కి అయితే వెళ్ళదు అనమాట. సపోజ్ సిగ్నేచర్ ఉంది, ఫోటో, అన్నీ కూడా మీరు ఓపెన్ చేసి చూసుకోవాలన్నమాట. ఒకసారి చూసుకున్న తర్వాత కిందకి వచ్చేయాలి, ఫీజు అనేది చూపిస్తుంది అనమాట. ఎవరికైతే ఫీజు ఉంటుందో వాళ్ళు ఫీజు పే చేసుకోవాలి, ఆన్లైన్ అనాలి. అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి ఇవన్నీ కూడాను డిక్లరేషన్స్ అనమాట. అన్నీ తప్పనిసరిగా టిక్ ఆన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత క్యాప్చా ఎంటర్ అయితే చేసుకోవాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రివ్యూ ఉంది, ప్రివ్యూ అయితే చూసుకోవాలన్నమాట. ఫీజు విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి లెవెల్ 10 to 12 అంటే శాలరీకి సంబంధించినటువంటి లెవెల్స్ అనమాట. అంటే గ్రూప్ ఏ, బీసీ కిందకైతే వస్తాయి ఇవన్నీ కూడాను. గ్రూప్ సి, గ్రూప్ బి, గ్రూప్ ఏ అనమాట. సో జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మాత్రమే ఫీజు ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజు అనేది లేదనమాట. సో మిగతా వాళ్ళకి మాత్రమే ఫీజు ఉంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇక్కడ మనకి గ్రూప్ సి పోస్టులకి అయితే కనుక సపోజ్ లోయర్ డివిజన్ క్లర్క్స్ వీటన్నిటికీ ఈ జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1000 రూపీస్ పే చేయాలి, 1000 పే చేయాలి. అలాగే ఈ యొక్క లెవెల్ 06 to 07కి ఒక 1200. ఇంకా గ్రూప్ ఏ పోస్టులకి 1500 రూపీస్ ఒక పోస్ట్కి. మీరు ఎన్ని పోస్టులకి అప్లై చేస్తే సెపరేట్ అప్లికేషన్స్ చేసుకొని ఫీజు అయితే పే చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి మాత్రం ఫీజు లేదనమాట, వాళ్ళకి ఫీజు అనేది ఉండదు. ప్లస్ ప్రివ్యూ వచ్చిందనమాట, అన్నీ చెక్ చేసుకోవాలి. ఓకే బటన్ ఉంది ఇక్కడ. ఏంటంటే ఏదైనా ఎర్రర్స్ అనిపిస్తే బ్యాక్కి వెళ్ళి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని కూడా సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఐ అగ్రీ అనాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అయిపోయింది అనమాట. సో ఫీజు ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి రాదనమాట. ఇది ఈ స్టెప్ ఉండదు. సో మిగతా వాళ్ళకి మాత్రం కార్డ్స్ వస్తున్నది, ఇక్కడ నెట్ బ్యాంకింగ్ వస్తున్నది, యూపీఐ కూడా వస్తుంది అనమాట. ఏదో ఒక పేమెంట్ గేట్వే ద్వారా సెలెక్ట్ చేసుకొని ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి మీరు ఫీజు పే చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకో పోస్ట్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి లాగిన్ ఉందన్నమాట, లాగిన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ మీకు ఒక మొబైల్కి వచ్చి ఉంటుంది, అది ఈమెయిల్కి మెసేజ్ వచ్చి ఉంటుంది. క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసేసి క్యాప్చా ఎంటర్ చేసేసి లాగిన్ అయిపోయి ఇంకో పోస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇదే విధంగా ప్రాసెస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ మీరు కనుక పాస్వర్డ్ మార్చుకోవచ్చు అనమాట. మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే రెస్టోర్ కూడా ఫర్గాట్ పాస్వర్డ్ ద్వారా చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి 173 గ్రూప్ ఏబీ సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.